హాయ్ అండి అందరికీ. చల్లపల్లి రైల్వే స్టేషన్ నేను ఎన్నో రోజుల నుండి విజిట్ చేయాలనుకుంటున్నా. మొత్తానికి అయితే ఈరోజు నాకు వీలవుతుంది. ఉప్పల్ నుండి బయలుదేరుతున్నాం ఈరోజు. ఉప్పల్ నుండి చల్లపల్లి రైల్వే స్టేషన్ వరకు ఎట్లుంది, వ్యూ ఎట్లుంది, రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది అన్నది మనం కంప్లీట్గా ఈ వీడియోలు చూసుకుందాము. బోడుపల్లి ఉన్నాం ప్రస్తుతానికి. బోడుపల్లి నుండి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. నైట్ టైం వ్యూ బాగుంది. ధోని బాక్స్ క్రికెట్ అట. బాక్స్ క్రికెట్లు చాలా ఉన్నాయి ఇటు సైడ్. మనకి ఎగ్జాక్ట్లీగా ఉప్పల్ నుండి మనకు ఒక చల్లపల్లి రైల్వే స్టేషన్ 11 కిలోమీటర్లు వస్తుంది. నైట్ టైంలో వ్యూ అయితే బాగా కనబడుతుంది. వెళ్తున్నాం సార్ ఎట్లుంటుంది. చెగిచర్ల ఇది ప్రస్తుతం చెగిచర్ల నుండి వెళ్తున్నాం. పెద్దగా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఏం లేవు ఈ రూట్లో, మన చల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో. మిగతా ఇప్పుడు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. కానీ చల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మాకు మామూలుగా మనకు అసలు ట్రాఫిక్ అయితే ఏ మాత్రం లేదు. రైల్వే స్టేషన్ అంటే ముందుకు రైట్ ఏరియాలో కంపెనీస్ అయితే బాగున్నట్టున్నాయి. మనకు హెచ్పి గ్యాస్ సంబంధించి బ్రిడ్జ్ వచ్చింది. మనం చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం. చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రీ అయినా సార్ ఇది చల్లపల్లి రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ట్రైన్ ఇక్కడికి వెళ్తే ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుంది ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీగా మనం 19 అంటే ఇంచుమించుగా మనకు 7 అవుతుంది. ఈ టైంలో వచ్చినాం మనం. ఇది ఎంట్రన్స్. ఇది చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. ఇది ఇక టికెట్ కౌంటర్. ఇది సార్ ఇక్కడ తీసుకొచ్చా మనం, ఇక్కడ తీసుకొచ్చా ప్లాట్ఫామ్ టికెట్ ఇస్తున్నాడు. మనకు జస్ట్ విజిట్కి వస్తున్నాం కాబట్టి ప్లాట్ఫామ్ టికెట్ ఇస్తున్నాడు. మొత్తానికి అయితే ప్లాట్ఫామ్ టికెట్లు తీసేసుకోవాలి. ఎంట్రన్స్ కూడా ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకోవాలి. ఎందుకంటే విజిట్ చేయడానికి, ఎందుకంటే మంచిది. మనం లోపలికి వెళ్ళగానే మళ్ళీ మనకి మన అంటే అదే డిపార్ట్మెంట్ వాళ్ళు మనం నడుతారు కదా, వాళ్ళ ట్రైన్ స్పీడ్గా వెళ్తుంది. ఇది మొత్తం మినీ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. ఈ వీడియోలో మనం చూసుకున్నాం. మొత్తానికి ఇది నైట్ వ్యూ. ఇది ట్రైన్ మామూలుగా స్పీడ్ లేదు స్టేషన్లో కూడా. ఈ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి ఇది స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్త. ఇక్కడ ఈ స్టెప్స్ మన ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి. మళ్ళీ ఒకటి ఇక్కడ ఒక స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ ఎక్కి ప్లాట్ఫామ్ పైనకి వెళ్ళాలి. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇది మనం ఎక్కుతున్నది. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన ప్లాట్ఫామ్ దగ్గర లిఫ్ట్లోకి వెళ్ళి రావచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం స్ట్రైట్కి వెళ్తే 2 నుండి 9 ప్లాట్ఫామ్ల వరకు ఉంది. మనం స్ట్రైట్కి వెళ్తే ఎక్సలెంట్ ఉంది ఇక్కడైతే. రెండు 3 ప్లాట్ఫామ్లు ఇక్కడ సైడ్ ఉంటాయి. ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు లిఫ్ట్ వస్తుంది. అండ్ రైట్ సైడ్ వెళ్తే మనకు స్టెప్స్ ద్వారా ప్లాట్ఫామ్లోకి వెళ్ళచ్చు. ఇక ప్రతిదీ ఏం లేదు. మనకు 2-3 ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ 4th 5th అంటే మనం కిందికి దిగినామంటే ఆల్రెడీ 4th 5th వస్తుంది.
సో అబ్బా 6th 7th దగ్గర మనకు రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ పైన మంచి షాప్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చి మనం కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 8th 9th ప్లాట్ఫామ్ రైట్ సైడ్లో స్టెప్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్ ఉంది. ఇది ఎగ్జిట్ వే అండి, ఇది ఎగ్జిట్ వే. ఏడు 8 నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మనం ఇక్కడికి విజిట్కి వచ్చినట్టు, విజిట్ చేయడానికి. మనం బయటకు వెళ్ళడానికి కూడా ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో మనం దీంట్లో చూసుకుందాం. ఒక అఫీషియల్గా మాత్రం ఉంది, మంచిగా ఒక కొత్త తరం ఉంది. ఒక మనం మిగతా రైల్వే స్టేషన్ల కన్నా పోల్చుకుంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న రైల్వే స్టేషన్ కాబట్టి ఇది దీంట్లో కొంచెం చాలా తేడా కనబడుతుంది, అంటే మనకు డిఫరెంట్గా ఉంది మనకి. ఇది ఎగ్జిట్ పాయింట్. ఇది ఇక్కడ టీవీ ఉంది, మొత్తం అన్ని ప్లాట్ఫామ్లోకి వెళ్ళచ్చు. ఏ ప్లాట్ఫామ్ ఎట్లా వెళ్ళాలో మనం ఈ వీడియో చూసుకున్నాం మనం. ఇది ఎగ్జిట్, ఇది అక్కడ నుండి ఎంట్రన్స్, ఇక్కడ నుండి ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ వెహికల్స్ వస్తాయి, బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి దగ్గరికి. మెట్రో ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇప్పుడు ఇక్కడి వరకు అయితే మనం ఈ వీడియో చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్లాట్ఫామ్లు ఎట్లా ఉన్నాయన్నది మనం నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. మనం సూపర్గా ఉంది చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఒక చిన్న కన్క్లూజన్ ఏంటి అంటే, మనం అసలు వాస్తవానికి అయితే ఇది ఎంట్రన్స్ పాయింట్ మనకి. మనం ఏంటంటే అక్కడ నుండి వచ్చినాం కాబట్టి నేను అదే ఎంట్రన్స్ అనుకున్నా. మన ప్లాట్ఫామ్ కూడా అక్కడ నుండి మనకు 2 నుండి మనకు కనబడినాయి కదా, అందుకే నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన. కానీ వాస్తవానికి అయితే ఇక్కడ నుండి ఇది ఎంట్రీ, ఇది ఇక్కడ నుండి ఎంట్రీ, మనకి అక్కడ నుండి ఎగ్జిట్.